హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. సేమియా ఎగ్స్ తోటి పొంగనాలండి అవి. ఇది స్నాక్స్ కింద మనకి పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ కింద కూడా పిల్లలకు పెట్టొచ్చండి. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పుడు సేమియాలు తీసుకున్నాను నేను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక గిన్నె పెట్టుకున్నాను నేను గ్యాస్ మీద. ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ పోసుకుంటున్నాను. 3 కప్పులు వాటర్ పోసుకున్నాను. 1 కప్పు సేమియాలకి 3 కప్పులు వాటర్. కొంచెం సాల్ట్, చాలా తక్కువ సాల్ట్ వేసుకున్నాను. ఇవి కొంచెం నీళ్లు మరగనిద్దాం గ్యాస్ హైలో పెట్టుకుని. చూసారా వాటర్ మరిగిపోతుంది కదా. గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని మనం తీసుకున్న సేమియాలు, కప్పు సేమియాలు తీసుకున్నాను కదా, అవి తిప్పుకుంటే వేసుకుందాం. మధ్యన తిప్పుకుంటూ కొంచెం ఉడకనిద్దాం సేమియాలని. సరే అదిగో 5 నిమిషాలకి నాకు చూసారా సేమియాలు ఉడికిందో చూపిస్తాను మీకు. ముట్టుకుంటే కొంచెం ముక్క అయిపోతుంది, అలా ఉడికితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోయిన పేస్ట్ లాగా అయిపోద్ది అన్నమాట. దానికోసమని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వాటర్ అంతా వంచేసుకోవచ్చు. మనం అది వాటర్లోనే ఉడకబెట్టేసామనుకోండి, తక్కువ వాటర్ పోసుకుని బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట సేమియా. దానికోసమని నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుని ఉడకబెట్టుకున్నాను. అదే మీరు మొత్తం సేమియాలు ఉడకబెట్టేసుకోవాలి, వాటర్ తీయకూడదు అనుకుంటే కనుక కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకుని ఉడకబెట్టేసుకోండి. అదే సేమియాలు అదే గిన్నెలు వేసేసుకున్నాను నేను. కొంచెం చల్లారనిద్దాం. సరే ఎంత పొడి పొడిలాడుతున్నాయి సేమియాలు, అలా ఉండాలన్నమాట పొడి పొడిగా. ఆ సేమియాలు పక్కకి పెట్టేసి గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకుని 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఒక్కటే 1 పచ్చిమిరపకాయ కూడా చిన్న పీసులు చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసుల కింద కోసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు చేతితోటి బాగా నొక్కుని కలుపుకున్నామనుకో బాగా కలుస్తాయి అన్నమాట. ఇవన్నీ కలిపేసుకున్నాను కదా. 1 స్పూను సాల్ట్, 1 అర టీ స్పూన్ కారం, చిన్న స్పూన్ పసుపు, ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం కలిసేటట్టు. నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం కలిసేటట్టు ఎగ్స్ బాగా. ఇప్పుడు మనం పక్కన ఉడకబెట్టుకున్న సేమియాలు అవి కూడా నలుపుకుంటూ వేసుకుందాం. ఉండల కింద కాకుండా నలుపుకుంటూ వేసుకుంటే తొందరగా కలుస్తాయి అన్నమాట. ఇవి కూడా ఒకసారి అన్నీ ఎగ్స్లో కలిసేటట్టు కలిపేసుకుందాం. సేమియాలు బాగా ఉడికిపోయినాయి అనుకోండి అసలు బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇలా ఉన్నాయనుకో సేమియాలు మనం తినేటప్పుడు భలే తగులుతాయండి. సేమియాలు చాలా బాగుంటాయి. అందుకోసమని ఇలా ఉడకబెట్టుకుంటేనే బాగుంటాయి సేమియాలు. ఎక్కువ వాటర్ పోసుకుని ఉడకబెట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ పంపేసుకోవచ్చు అన్నమాట. సరే బాగా కలిసిపోయింది. ఈ టైంలోనే మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసేసుకుని ఒక పక్కకి పెట్టేసుకుందాం. గ్యాస్ మీద పొంగనాల ప్యానం పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుని ప్యానం కొంచెం వేడయ్యేంత వరకు హైలో పెట్టుకుందాం గ్యాస్. ఇప్పుడు ఆ ప్యానం వేడయింది కాబట్టి కొంచెం నూనె పోసుకోవచ్చు గుంటలో. తక్కువ నూనె వేసుకోవాలని పెద్ద ఏమీ అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ తగ్గించేసుకుందాం, స్లోలో పెట్టేసుకుందాం. ఒకసారి మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఒకసారి కలుపుకొని స్పూన్ పెట్టుకుని ఇప్పుడు ఆ పొంగనాల్లో వేసేసుకుందాం. మజ్జిగ తర్వాత వేసుకుందాం, ముందు చివరి వేసుకుంటున్నాను నేను. ముందునే మజ్జిగ వేసుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోయి మాడిపోతాయి అన్నమాట. అవి లాస్ట్ని వేసుకుందాం. ఫస్ట్ వేసుకుంటున్నాను, చివరి వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మజ్జిగ వేసుకుంటున్నాను. గ్యాస్ స్లోలోనే ఉంచుకుందాం, మూత పెట్టేసుకుందాం.
ఓకే అండి, 5 నిమిషాలు అయింది. మనం పొంగనాలు వేసుకుని ఒకసారి మూత తీసి ఎలా ఉన్నాయంటో చూద్దాం. ఉడికిపోయినాయండి, చూడండి. అయ్యో ఉడికిపోయి ఎంత బాగా వస్తున్నాయో తిరగేస్తుంటే. ఇలా మనం ఏదైనా స్పూన్ తీసుకుని, నాన్ స్టిక్కే కదండి మన పొంగనాలది, దానికోసం అవి ఇలా అంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ప్రతివి కూడా తిప్పేసుకుందాం. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు వీటిని. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. అప్పుడు తిరిగేసాం కాబట్టి ఏదైనా పచ్చి ఉంటే అది కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దాం. అదిగో చూసారా రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవన్నీ. ఇంకా కొంచెం పిండి ఉంది కదా, అవి కూడా వేసేసుకుందాం. అదిగో చూడండి, ఇలా మధ్యవన్నీ తీసేసుకున్నాక ఇలా సైడ్లు ఉన్నాయి గమ్ముని మనకి మంట తగలకి ఏవైనా ఉడకలేదు అని మీకు ఏమైనా అనిపించింది అనుకోండి, అప్పుడు ఇవి తీసుకుని ఇలా మయంగా ఉన్న గుంటలో వేసుకొని మళ్ళీ 1 నిమిషం వేపుకోండి, సరిపోతుంది. అలాగా మీకు డౌట్గా ఉంటే, నాకైతే ఉడికిపోయినాయి ఇవన్నీ తీసేసుకుంటున్నాను. మీకు కనుక ఉడకలేదు అనిపిస్తే కనుక అలా చేసుకోండి. అవి పొంగనాలు చూసారా, నాకు ఇన్ని పొంగనాలు అయినాయి. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి ఇవి, అందుకోసమని టమాటా సాస్ తీసుకున్నాను. ఎంత బాగా ఉడికినాయో చూపిస్తాను చూడండి మీకు. చాలా బాగుంటాయి ఇవి తినడానికి. చూసారా సేమియాలు ఎలా ఉన్నాయో లోపల చిక్క తగిలితే మనం తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.